ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి వీ నో అబౌట్ దట్ థింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా రిక్వైర్మెంట్ నేను ఒక 3 నెంబర్స్ని తీసుకొని ఆ 3 నెంబర్స్ యొక్క ఈవెన్ నెంబరు లేదా అంటే ఆడ్ నెంబరా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి లెట్ మీ రైట్ అన్న కోడ్. సో కోడ్ రాస్తాం. సో ఇప్పుడు దీనికి ఐఎమ్ నాట్ కీపింగ్ ద టైటిల్ ఫస్ట్. సో ఈ ప్రోగ్రామ్కి టైటిల్ పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా ఒక 3 నెంబర్స్ తీసుకుంటున్నాను. సో అక్కడ ఏంటి అంటే నమ్ 1 నమ్ 2 నమ్ 3 అని చెప్పి ఏదో ఒక 3 నెంబర్ తీసుకొని ఆ 3 నెంబర్స్ని అవుట్పుట్లో వాల్యూస్ ఎంటర్ చేసి ఆ 3 నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్సా లేకపోతే ఆడ్ నెంబర్సా అనేది నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసము లెట్ మీ టేక్ అన్ 3 నెంబర్స్. సో నమ్ 1 అవుట్పుట్లో నేను ఎంటర్ చేస్తున్నాను వాల్యూ. సో ఇన్పుట్ అనే మెథడ్ అనేది యూస్ చేసి ఐఎమ్ ఎంటరింగ్ దట్ నెంబర్. సో ఇప్పుడు ఎంటర్ మీరు ఇక్కడ నెంబర్ అని చెప్పి లేకపోతే ఎంటర్ ఫస్ట్ నెంబర్ లేకపోతే ఎంటర్ ఎనీ నెంబర్, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్, యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేశాను. ఈ నెంబర్ని లెట్ మీ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్. సో టు ఫైండ్ దట్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో నమ్ 1 అండ్ నమ్ 2 అని చెప్పి ఇంకో నెంబర్ తీసుకుంటున్నాను. సో దాన్ని కూడా ఇన్పుట్ అనే ఈ మెథడ్ ద్వారా ఎంటర్ సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో లెట్ మీ కన్వర్ట్ దిస్ నెంబర్ ఇంటూ ద ఇంటీజర్. అండ్ నెక్స్ట్ లెట్ మీ ఎంటర్ ద మీరు నమ్ 1 నమ్ 2 నమ్ 3 అనే కాదు, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్స్. మీరు అక్కడ ఏబిసి XYZ N1 N2 N3 A1 A2 A3 అని చెప్పి మీరు ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్స్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ యాజ్ అన్న నమ్ 1 నమ్ 2 నమ్ 3 అంతే. సో ఇన్పుట్ ఆడ్ నెంబర్. సో ఇలా ఒక 3 నెంబర్స్ని నేను ఎంటర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ రోట్ ద ప్రోగ్రామ్ ఫర్ దిస్ వన్. ఇప్పుడు నేను ఏంటిది ఈ 3 నెంబర్స్ అనేది నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో చెక్ చేయాలి అంటే ఇప్పుడు నాకు ఏంటిది ప్రతి ఒక్క నెంబర్ నేను చెక్ చేయాలి, అది ఈవెన్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అని చెప్పి నేను చెక్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేయడానికి మనకి ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ మనం ఒక నెంబర్కి ఎలాగైతే చెక్ చేసామో ఫర్ ద 3 నెంబర్స్కి కూడా వీఆర్ గోయింగ్ టు రైట్ అన్న సేమ్ లాజిక్ అనేది యూస్ చేసి లెట్ మాన్యువల్గా ఇప్పుడు నార్మల్గా లెట్ మీ రైట్ దట్ ప్రోగ్రామ్ ఫస్ట్. సో ఇప్పుడు నేను ఏంటిది ఒక నెంబర్కి మనం ఎలా చెక్ చేస్తాం, ఫస్ట్ కండిషన్ ఇఫ్ అని చెప్పి తీసుకొని ఇఫ్ నమ్ 1 మాడ్యులే బై 2 అంటే %/2 అని అంటే ఏంటి 2 తోటి డివిజబుల్ అయ్యింది అని అంటే అది ఈవెన్ నెంబర్, కాలేదు అని అంటే అది ఆడ్ నెంబర్. వి నో దట్ వన్. సో అదే ప్రాసెస్ని నేను ఫాలో చేసి ఇప్పుడు మనం ఒక నెంబర్కి ఎలాగైతే చేస్తామో సో ప్రింట్. సో ఐ విల్ టు ప్రింట్. సో ఇప్పుడు ఎఫ్ స్ట్రింగ్ నమ్ 1 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇది లేదు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు అని అంటే ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ string num1 is an odd number. odd number అంటే సో ఇప్పుడు నమ్ 1 డివిజబుల్ బై 2 ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్ అంటే ఇక్కడ మనం ఏంటిది ఒకటే నెంబర్కి మనం చెక్ చేస్తాం. ఇలా మనం ఏంటిది 3 నెంబర్స్కి వి నీడ్ టు రైట్ అన్న కోడ్. సో ఇప్పుడు ఏదైతే రాశానో సో ఇదే కోడ్ని లెట్ మీ కాపీ పేస్ట్. ఏంటి రాయొచ్చు అలా కూడా రాయొచ్చు, ప్రాబ్లం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నువ్వు 3 చెక్ చేస్తున్నావు కానీ స్టేట్మెంట్స్ ఏంటిది, స్టేట్మెంట్ విషయానికి ఏంటిది ఇప్పుడు మరి ఎలా ప్రింట్ చేస్తావు? ఇప్పుడు నేను చెక్ చేయడం అంటే ఓకే ఆ తీసుకుంటా, చెక్ చేసి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ ఇక్కడ మీరు చెప్పినట్టు ఇప్పుడు నమ్ 1 మాడ్యులే బై 2 ఈక్వల్స్ టు 0 ఆర్ నమ్ 2 మాడ్యులే బై 2 అని చెప్పి తీసుకోవచ్చు. కానీ
ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేయాలి మరి? ఇప్పుడు నేను ఇది ఏది ఇచ్చానో, ఇప్పుడు నమ్1 డివిజబుల్ అయితే అది ఈవెన్ నెంబర్ అంటున్నాడు, నమ్2కి మరి ఇక్కడ చెక్ చేస్తుంది ఓకే, కానీ ఇక్కడ ప్రింట్ కూడా చేయాలి కదా. కానీ ఏది ఉందో అది మాత్రమే ప్రింట్ చేయాలి, అప్పుడు అది కష్టమైంది. కండిషన్ చెక్ చేసుకోవచ్చు ఆర్ యూస్ చేసి, బట్ ప్రింట్ చేయడం అనేది ఇట్ విల్ నాట్ పాసిబుల్. ఈ ఏమంటారు, ఆర్ యూస్ చేసి మనం ప్రింట్ చేయాలి, జస్ట్ చెక్ చేస్తాం అంతే. అది నువ్వు ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది ఏది అందులో 3 కండిషన్ తీసుకుని ఆ మూడిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా నాకు ఇదే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఆర్ తీసుకోవచ్చు. లేదు 3 కండిషన్ సాటిస్ఫై అయినా నాకు ఇదే ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు అండ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటిది, నువ్వు ఏ కండిషన్ సాటిస్ఫై అయితే దానికి రిలేటెడ్గా నీకు అవుట్పుట్ రావాలి అని అంటే నువ్వు అండ్ ఆర్ తీసుకోలేవు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి నేను ఇక్కడ మాన్యువల్గా ఇలానే రాయాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నమ్2 జస్ట్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏంటిది, ఇప్పుడు ఇప్పుడు ఒక నెంబర్ కి మనం ఏదైతే కండిషన్ రాశానో 3 నెంబర్స్ కి కూడా నేను కండిషన్ అదే రాశాను, సేమ్ కండిషన్ రాశాను, సేమ్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, ప్రోగ్రామ్ అనేది సేమ్ రాశాను. బట్ ఒక నెంబర్ కి అయ్యే లైన్స్ ఆఫ్ కోడ్ 3 నెంబర్స్కి వచ్చేసరికి దానికి త్రిబుల్ అయింది. లైన్స్ ఆఫ్ కోడ్ విల్ బి ద త్రిబుల్ అయింది 3 నెంబర్. అదే 10 నెంబర్స్కి అయితే ఇంకా కొంచెం పెద్ద కోడే అవుతుంది. ఒక 100 నెంబర్స్కి అయితే ఇంకా చాలా పెద్ద కోడ్. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇయర్, మీరు 10 నెంబర్స్కైనా 3 నెంబర్స్కైనా 100 నెంబర్స్కైనా మీరు యూజ్ చేసే లాజిక్ విల్ బి ద సేమ్ ఉంది. అంటే ఒకటే లాజిక్ ని మీరు ఒక నెంబర్కి ఏదైతే లాజిక్ అప్లై చేస్తారో 10 నెంబర్లకు కూడా మీరు అదే లాజిక్ అప్లై చేస్తారు. 20 నెంబర్లకైనా సరే యూఆర్ గోయింగ్ టు అప్లై దాట్ లాజిక్ అనేది మీరు అక్కడ అప్లై చేస్తారు. సో ఇప్పుడు నేను దీని ప్రోగ్రామ్ ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే ఇప్పుడు నాకేంటిది, ఇట్ గోయింగ్ టు ఆస్క్ నా ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 70, ఏదో ఒక ఫస్ట్ నెంబర్ 75 అని ఎంటర్ చేశాను, నాకు అవుట్పుట్ రాలేదు. ఇట్ గోయింగ్ టు ఆస్క్ నా సెకండ్ నెంబర్. అంటే నేను ఇక్కడ నా రిక్వైర్మెంట్ లో నేను 3 నెంబర్స్ ఒకటేసారి ఎంటర్ చేయాలని చెప్పి తీసుకున్నాను కాబట్టి అలా 3 నెంబర్స్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ ఐఎమ్ ఎంటరింగ్ యాజ్ 34 అండ్ థర్డ్ నెంబర్ ఐఎమ్ ఎంటరింగ్ యాజ్ 11. సో ఎంటర్ చేస్తాను. సో ఇలా 3 నెంబర్స్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే ఆ 3 నెంబర్స్ అనేది అవి ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా అని చెప్పి నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి. సో 75 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ 34 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, 11 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనం అవుట్పుట్ వచ్చింది బానే ఉంది, కానీ కోడ్ చూసుకుంటే దిస్ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ హ్యాస్ బిన్ డన్ హియర్. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే ఒకటే లాజిక్ ని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ ని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం. అంటే సేమ్ అంటే ఇప్పుడు మనము ఒక స్టేట్మెంట్ ని మనము మళ్ళీ మళ్ళీ స్టేట్మెంట్ అన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాం అంటే దానికోసము ఫర్ ద రీయూజబిలిటీ పర్పస్ కోసం రీయూజింగ్ అనే లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేశాం. కానీ ఇక్కడ ఏంటిది, మనం ఒకటే స్టేట్మెంట్ యూజ్ చేయట్లేదు, దానికి సంబంధించిన స్టేట్మెంటే యూజ్ చేస్తున్నాం. కానీ ఏంటి అని అంటే మనం ఒక పర్టికులర్ అంటే బ్లాక్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కాదు, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది, అంటే ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ఈ ఈ థింగ్ అనేది మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో ఇలా రిపీట్ చేయడం వల్ల ఏంటిది, మీకు ఇక్కడ మెమోరీ అనేది ఎక్కువగా తీసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ అన్ టైం టేకింగ్ ప్రాసెస్. సో టైం కూడా వేస్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు సార్ ఏముంది నేను ఒక దాన్ని రాసి కాపీ పేస్ట్ చేస్తాను సార్, టైం ఎందుకు వేస్ట్ అవుతుంది, నాకు కొంచెం ఈజీగానే అయిపోతుంది కదా అని అంటే మీకు అక్కడ ఈజీగానే అయిపోతున్నది, కానీ ఆ కాపీ పేస్ట్ చేయడానికి టైం పడుతుంది. దాంతోపాటు మీరు ఇక్కడ ఎన్నిసార్లు రాయాలో అన్నిసార్లకి రిలేటెడ్గా నువ్వు కోడ్ అనేది అన్నిసార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు 10 టైమ్స్ కావాలనుకుంటే 10 టైమ్స్ నువ్వు రిపీట్ చేయాలి, 20 టైమ్స్ కావాలనుకుంటే 20 టైమ్స్ నువ్వు ఏంటిది కోడ్ అంతా రిపీట్ చేయాలి, నువ్వు కాపీ పేస్ట్ చేస్తున్నా. దీనివల్ల ఏంటిది నీకు మెమొరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ నువ్వు యూజ్ చేయాల్సి వస్తుంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. ఇప్పుడు నువ్వు ఈ ప్రోగ్రామ్ ని ఎన్నిసార్లు రన్ చేసినా నీకు 3 నెంబర్స్ ఆఫ్ లైన్స్ ప్రోగ్రామ్ మాత్రమే వస్తుంది. నువ్వు లేదు నాకు ఒకసారి 3 టైమ్స్ కావాలి, ఒకసారి నాకు 10 టైమ్స్ కావాలి, సారీ 10 నెంబర్స్ కి కావాలి, ఒకసారి నాకు 5 నెంబర్స్ కి కావాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దట్. ఇప్పుడు 3 నెంబర్స్ కి మాత్రమే ఇది వస్తుంది. ఇప్పుడు 5 నెంబర్స్ కి కావాలంటే ఏంటిది, మళ్ళీ నేను 5 నెంబర్స్ కి రిలేటెడ్ గా నేను కోడ్ రాయాలి. ఇప్పుడు 10 నెంబర్స్ కి కావాలంటే 10 నెంబర్స్ కి రిలేటెడ్ గా కోడ్ రాయాలి. సో దీనివల్ల నాకు ఏంటిది మెమోరీ అనేది ఓకే కన్జ్యూమ్ అవుతుంది. సో దీన్ని రెక్టిఫై చేయడానికే we have the concept called ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది.
సో ఫంక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే ఈ కోడ్ రాశానో సో ఈ కోడ్ అనేది వితౌట్ యూజింగ్ అన్ ఫంక్షన్, వితౌట్ యూజింగ్ ఫంక్షన్, సో ఫంక్షన్ యూజ్ చేయకుండా రాసిన కోడ్. అయితే ఇప్పుడు ఇదే కోడ్ ని లెట్ మీ రైట్ బై యూజింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం రాద్దాం. ఇప్పుడు ఏదైతే కోడ్ నేను ఇప్పుడు రాశానో ఇప్పుడు ఇదే కోడ్ ని లెట్ మీ యూజ్ బై యూజింగ్ అన విత్ యూజింగ్ ఫంక్షన్, విత్ యూజింగ్ ఫంక్షన్. సో ఇక్కడ ఫంక్షన్ అనేది యూజ్ చేసి లెట్ మీ రైట్ అన్న కోడ్. సో ఇప్పుడు కోడ్ అనేది రాస్తాం. సో ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ కోడ్ రాస్తాను, తర్వాత దాని గురించి మనం ప్రాపర్ గా డిస్కస్ చేద్దాం ఫంక్షన్స్ అంటే ఏంటిది అనేది. సో లెట్ మీ డిస్కస్ ఇన్ ద లేటర్. So let me keep this one in the comment. సో ఇంతకుముందు వితౌట్ యూజింగ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా నేను రాశాను, ఇప్పుడు ఫంక్షన్ యూజ్ చేసి రాస్తాను, తర్వాత ఆ ఫంక్షన్స్ లో అవి ఏంటివి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు డెఫ్ ఒక ఫంక్షన్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇది ఏంటివి అనేది నేను చెప్తాను, డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ నేను నమ్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు రాశానో ఆ స్టేట్మెంట్స్ అనేది నేను ఇక్కడ అంటే ఈ ఫంక్షన్ లోపల సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక థింగ్ రాశాను. అయితే ఇది ఫంక్షన్ అంటే డెఫ్ అని చెప్పి తీసుకున్నాను. ఈ డెఫ్ అంటే ఏంటిది, ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఏంటిది, మరి దీనిలో బ్రాకెట్ లో నమ్ ఎందుకు పెట్టారు, మరి దీని లోపల సేమ్ ఇంతకుముందు ఇంతకుముందు 3 నెంబర్స్ కి రాసిన లాజిక్ ఇక్కడ ఒకటేసారి మాత్రమే నేను రాశాను. సో ఒకసారి మాత్రమే ఇఫ్ నెంబర్ డివిజబుల్ బై 2 అయితే ఆ నెంబర్ ఇస్ ఎన్ ఈవెన్ నెంబర్ లేదంటే ఆడ్ నెంబర్ అని చెప్పి ఇచ్చాను. సో దీని బయట అంటే ఏదైతే ఉందో ఈ దాని బయట ఇక్కడ ఈవెన్ ఆర్ ఆడ్ అని రాశాం కదా, ఆ ఈవెన్ ఆర్ ఆడ్ ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ మెన్షన్ చేసి దీని లోపల ఐఎమ్ మెన్షనింగ్ సమ్ వాల్యూ 25 అని చెప్పి ఇస్తున్నాను. అలా ఒక 3 టైమ్స్ కాల్ చేస్తాను, ఈవెన్ ఆర్ ఆడ్ విత్ 3 వాల్యూస్. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా తీసేసుకుంటున్నాను వాల్యూస్, లేదు అని అంటే ఇట్లా అవుట్పుట్ లో కూడా ఎంటర్ చేయొచ్చు. నేను ఫస్ట్ అయితే డైరెక్ట్ గా తీసుకొని చెప్తాను. సో ఈవెన్ ఆర్ ఆడ్ 11. సో ఇప్పుడు 3 వాల్యూస్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి నేను చిన్న ఇంతే రాశాను. ఇప్పుడు చూడండి ఈవెన్ ఆర్ ఆడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను 3 నెంబర్స్ కి ఫైండ్ అవుట్ చేయడానికి ఇంతకు ముందు ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. సో ఐ రోట్ దిస్ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్. బట్ ఇప్పుడు అదే 3 నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కసారి మాత్రమే రాశాను. అది ఒక డెఫ్ అనే దాని లోపల నేను ఇలా రాశాను, డెఫ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి యూజ్ చేసి దీని లోపల ఇలా రాశాను. అండ్ నెక్స్ట్ దాని బయట ఈ ఈవెన్ ఆర్ ఆడ్ ద్వారా నేను దాన్ని కాల్ చేస్తున్నాను. సో అంటే వాల్యూస్ అనేది నేను పాస్ చేస్తున్నాను. అంటే 25 వెళ్ళి నమ్ లో స్టోర్ అయ్యి 25 రిలేటెడ్ కండిషన్ చెక్ చేస్తుంది. 34 అనేది నమ్ లో స్టోర్ అయ్యి మళ్ళీ 34 కి రిలేటెడ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు 11 వెళ్ళి నమ్ లో స్టోర్ అయ్యి ఇలా ఇది కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే డైరెక్ట్ గా 3 నెంబర్స్ కి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు లాజిక్ నేను 3 టైమ్స్ రాసిన లాజిక్ ని ఒకటేసారి ఒక ఫంక్షన్ లోపల రాశాను. ఈ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ ని మనము డెఫ్ అనే కీవర్డ్ తోటి మనం డిఫైన్ చేస్తాం. సో ఈ నమ్ అనే దాన్ని ఇజ్ అన్ పారామీటర్ అంటారు. ఈ పారామీటర్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఈవెన్ ఆర్ ఆడ్ ఈ ఫంక్షన్ లోపల రాసిన స్టేట్మెంట్స్ ని అవుట్ సైడ్ ఆఫ్ దీంట్లో సో ఈ ఫంక్షన్ తోటి కాల్ చేయాలి. సో దీన్ని ఫంక్షన్ కాలింగ్ అని అంటారు. సో ఈవెన్ ఆర్ ఆర్డర్ అనే ఈ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నానో అదే నేమ్ తోటి నేను కాల్ చేయాలి విత్ పాసింగ్ అనే సమ్ వాల్యూ. సో ఇప్పుడు 25 వెళ్ళి నమ్ లో స్టోర్ అయ్యి ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంది ఆ 25 2 తో డివిజబుల్ అవుతుందా లేదా. డివిజబుల్ అయిందంటే అది ఈవెన్ నెంబర్, కాలేదు అని అంటే దట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. మళ్ళీ 34 కూడా సేమ్ చేస్తుంది అండ్ 11 కూడా సేమ్ చేస్తుంది. ఇప్పుడు 3 నెంబర్స్ కి నేను రాశాను. ఇప్పుడు 3 నెంబర్స్ లాజిక్ ఇప్పుడు నేను ఒక 10 నెంబర్స్ కి రాశాను అనుకోండి.
సో ఇప్పుడు ఇన్ని నెంబర్స్ కి నేను రాశాను అంటే మళ్ళీ అవే రిపీట్ చేశాను వాల్యూస్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దట్ వాల్యూస్ యూ కెన్ చేంజ్ ఇట్. 6 7 8. సో ఇన్ని నెంబర్స్ కి నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, ఆ ప్రతి ఒక్క నెంబరు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెప్పి చెక్ చేస్తాను. ఇంతకుముందు ప్రోగ్రామ్ లో ఏంటి అని అంటే నేను 3 నెంబర్స్ కి మాత్రమే నేను చెక్ చేశాను. ఆ 3 నెంబర్స్ కి 3 టైమ్స్ నేను కండిషన్ రాశాను. ఇప్పుడు 10 నెంబర్స్ కి కావాలనుకుంటే నేను 10 టైమ్స్ కండిషన్ రాయాలి. 20 నెంబర్స్ కావాలనుకుంటే 20 టైమ్స్ కండిషన్ రాయాలి. కానీ ఈ ఫంక్షన్ లో నేను ఏంటిది ఒకటేసారి ఫంక్షన్ లో రాసి జస్ట్ ఆ ఫంక్షన్ ని మాత్రమే నేను కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు ఏ నెంబర్ తోటి అయితే కాల్ చేస్తున్నానో ఆ నెంబర్ కి వెళ్ళి అది నీకు దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఈ 12 నెంబర్స్ కి కావాల్సిన ప్రోగ్రామ్ అనేది నువ్వు ఒక ఫంక్షన్ లో రాసి నువ్వు జస్ట్ దా ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ రిలేటెడ్ గా నీకు అవుట్పుట్ అనేది నీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ బేస్డ్ ఆన్ దట్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది ఫంక్షన్ అని అంటారు, అంటే విత్ యూజింగ్ ఫంక్షన్. అంటే 3 నెంబర్స్ కి మనం ఏదైతే రాసామో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్, ఆ కోడ్ అనేది నీకు ఇక్కడ తగ్గిపోయింది. సో తగ్గిపోయింది. నువ్వు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని సార్లు నువ్వు విత్ ఫంక్షన్ జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. నువ్వు విత్ వాల్యూ తోటి కాల్ చేస్తే నీకు అన్ని ఆ వాల్యూ అనేది నీకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నీకు కావాల్సింది మళ్ళీ మళ్ళీ నువ్వు కాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి రాసుకొని నువ్వు ఎక్కడంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ యూజ్ ఇట్ ఎన్ ఎనీ ప్లేస్. అదే నువ్వు లూపింగ్ కాన్సెప్ట్ చూసుకున్నావు అనుకోండి, ఇప్పుడు లూపింగ్ కాన్సెప్ట్ నీకు 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే నువ్వు ఏం చేస్తావు, లూప్ లోపల అది వైల్ లూపో ఫర్ లూపో యూజ్ చేసి సమ్ కండిషన్ బేస్ చేసుకొని 10 టైమ్స్ అక్కడ రాస్తావు. నువ్వు ఇప్పుడు 10 టైమ్స్ అక్కడ ప్రింట్ చేసిన తర్వాత అదే స్టేట్మెంట్ ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ 10 టైమ్స్ మళ్ళీ ప్రింట్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఆ లూపింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ గా మొత్తం మళ్ళీ కోడ్ రాయాల్సి వస్తుంది. కానీ ఈ ఫంక్షన్స్ లో అలా కాదు. ఫంక్షన్స్ లో ఏంటి అని అంటే ఈ ఈ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ అనేది ఒక ఫంక్షన్ లో రాసి నువ్వు ఎక్కడైనా సరే ఇప్పుడు నువ్వు ఒక 10 టైమ్స్ నువ్వు ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తావు, తర్వాత 20 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ నువ్వు ఆ ఫంక్షన్ ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవాలంటే మళ్ళీ నువ్వు ఆ ఫంక్షన్ ని మళ్ళీ ఏమంటారు మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ని నువ్వు కాల్ చేస్తే నీకు అది కాల్ అయిపోతుంది అనమాట. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు వచ్చేస్తుంది అనమాట. నీకు వాట్ ఎవర్ యూ నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్ గోయింగ్ టు కాల్ అన్న డైరెక్ట్లీ మీకు ఇక్కడ కాల్ అయిపోతుంది అనమాట. సో దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అన్న ఫంక్షన్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ గురించి మనం ఇన్ డీటెయిల్, సో ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఫంక్షన్ యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది డిస్కస్ చేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది, అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటిది, సో ఇక్కడ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తారు, పైథాన్ లో ఉన్న ఫంక్షన్స్ ఏంటివి, సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా విత్ బేసిక్ టు అడ్వాన్స్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ద టాపిక్. సో అందులో లెట్ మీ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ ఫంక్షన్. వాట్ ఈస్ మీన్ బై అ ఫంక్షన్? సో అర్థమైంది కదా, ఇక్కడ వితౌట్ యూజింగ్ విత్ యూజింగ్ ఒక ప్రోగ్రామ్ ని ఇలా రిపీట్ చేస్తారు. నేను ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చాను, లేదంటే ఇక్కడ num1 num2 num3 అని చెప్పి అవుట్పుట్ లో ఎంటర్ చేసి ఈవెన్ నెంబర్ ఈవెన్ ఆర్ ఆర్డ్ ఆఫ్ num1 ఈవెన్ ఆర్ ఆర్డ్ ఆఫ్ num2 అని చెప్పిస్తే నీకు అది కాల్ అయిపోతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సో ఇప్పుడు అసలుకి ఫంక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్? సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ కాల్డ్ ఫంక్షన్. సో ఫంక్షన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ reusable block of code that perform some particular task or specific task, you can call anything, particular
task. దీన్ని we are going to call as a function. It is in a reusable, so reusable block of code that performs some particular task. ఒక particular task ని perform చేసేదాన్ని we are going to call as a ఫంక్షన్ అని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇన్ రీయూజబుల్ అంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డెఫ్ ఈవెన్ ఆర్ ఆడ్ దీని లోపల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాను. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వి కెన్ యూజ్ ఈ దాన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అంటే దానికి ఒక పేరు పెట్టుకున్నాను ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి. మీరు దీనికి కాకుండా మీరు ఆ ఫంక్షన్ దేనికి రిలేటెడ్ గా ఉందో దానికి రిలేటెడ్ గా ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మీరు ఇదే పేరు పెట్టాలా ప్రతి ఫంక్షన్ కి ఏం లేదు, మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. జస్ట్ ఈ ప్రోగ్రామ్ కి అలా పేరు పెట్టుకున్నాను, దానికి ఒక పేరు. సో దీనికి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో దీని ఇక్కడ ఇట్ ఈస్ అన్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్ సమ్ పర్టికులర్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ ని పెర్ఫార్మ్ చేసేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న ఫంక్షన్ అని అంటారు. అయితే ఈ ఫంక్షన్ ని అసలుకి ఎందుకు యూజ్ చేస్తారు? వై ఫంక్షన్? why we use functions? Why function or why we use functions? సో ఫంక్షన్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే, సో టు అవాయిడ్ అన్న రిపిటీషన్. ఇప్పుడు నేను ఏంటిది 3 నెంబర్స్ కి ఏం చేశాను, 3 టైమ్స్ నేను లాజిక్ మళ్ళీ 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 అదే లాజిక్ నేను రిపీట్ చేసుకుంటూ వెళ్ళాను 3 టైమ్స్. 10 నెంబర్స్ కి అయితే 10 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఈ ఫంక్షన్ ద్వారా ఏంటిది, we can avoid another repetition, avoid code repetition or repetition అనేది ఇక్కడ రిపిటీషన్ అనేది జరగదు అనమాట. అండ్ నెక్స్ట్ దీంతో పాటు నీకు ఇక్కడ ప్రాపర్ గా ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల నీకు ప్రాపర్ రీడబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద రీడబిలిటీ. అంటే నీకు ప్రాపర్ గా, అంటే దీనికి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు ఒక కోడ్ రాసినప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి కోడ్ రాసినప్పుడు, దానికి లాజిక్ రాసినప్పుడు అది అక్కడ నీకు వర్క్ అయింది. కానీ నువ్వు అదే ఫంక్షన్ లో రాసినప్పుడు నీకు ఏదైతే థింగ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి నువ్వు రాసావో ఆ థింగ్ అనేది కెన్ బి డన్ బై యూజింగ్ దిస్. సో ఈవెన్ ఆర్ ఆడ్ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ రాసామో, సో ఇట్ గోయింగ్ టు ఇంప్రూవ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నీకు ఇట్ గోయింగ్ టు ఇంప్రూవ్ దట్. Yeah. So we use functions అనేది అవాయిడ్ కోడ్ రిపిటీషన్. సో కోడ్ రిపిటీషన్ అనేది అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రీడబిలిటీ. ఇట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద రీడబిలిటీ. అంటే ప్రాపర్ గా మనము రీడబిలిటీ అంటే, సో ఈ కోడ్ కి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఒక రీడబిలిటీ, అంటే ప్రాపర్ థింగ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట.
సో దిస్ థింగ్స్, సో ఈ రెండు థింగ్స్, సో ఫర్ దట్ అవాయిడ్ కోడ్ రిపిటేషన్ అండ్ ఇంప్రూవ్ ద రీడబిలిటీ కోసం యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ద రీయూజబిలిటీ పర్పస్ అని చెప్తారు సింపుల్ గా. అంటే ఈ పాయింట్స్ చెప్పకపోయినా సరే సింపుల్ గా యూ కెన్ సే ఫర్ రీయూజబిలిటీ ఆఫ్ అన్ కోడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఇదే సేమ్ థింగే, దీని మీనింగే, బట్ వీఆర్ గోయింగ్ టు సింప్లీ ఫర్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అని చెప్పి. రీయూజబిలిటీ పర్పస్ కోసం ఇది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ అంటే ఏంటిది, ఆ ఫంక్షన్ ఎందుకోసం యూజ్ చేయాలని చెప్పి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఫంక్షన్స్ లో కూడా వీ హ్యావ్ అన్న టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట పైథాన్ లో. సో వీ హ్యావ్ అన్న టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ will be there. So ఇక్కడ we have another 3 types of functions అనేవి ఉన్నాయి. So we have 3 types of functions. One is an built-in functions. Second one is an user-defined functions. User-defined functions. And third one is an anonymous functions. Anonymous. So these are the 3 types of built-in functions, user-defined functions, and next anonymous functions. So these are the 3 types of functions we have. So 3 types of built-in functions ఒకటి user-defined functions, ఇంకోటి anonymous functions. So these are the 3 types of functions we have. So ఇక్కడ first let me discuss the first one, built-in functions. ఆల్రెడీ మనము ఫర్ లాస్ట్ క్లాసెస్లలో ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాము యాజ్ అన్ బిల్ట్ ఇన్ మెథడ్స్ అని చెప్పి నేను చెప్పాను. సో లైక్ మనం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఇన్బిల్ట్ గా పైథాన్ లోనే ఉంటాయి అన్నమాట. అవి మనం ఏమి కొత్తగా మనం డిఫైన్ చేయము, ఇట్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద ఇట్ సెల్ఫ్. సో లైక్ అందులో లైక్ లెంత్, మ్యాక్స్, min, append, extend, ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఇవేమి మనము వీఆర్ నాట్ గివెన్ దిస్ నేమ్స్ యాజ్ డైరెక్ట్లీ మనం ఇవ్వలేము, అవి బిల్ట్ ఇన్ గానే ఉన్నాయి. సో దానికంటూ ఒక పర్టికులర్ టాస్క్ రిలేటెడ్ గా దానికి రిలేటెడ్ గా దాని వర్క్ అనేది అది చేస్తుంది అనమాట. సో ఇక్కడ దిస్ వన్ వి కాల్డ్ సో లెంత్, మ్యాక్స్, మిన్, అపెండ్, ఎక్స్టెండ్ ఎక్సెట్రా. సో ఏవైతే మనము డిస్కస్ చేసామో అలాంటి చాలా ఫంక్షన్స్. సో సమ్ అని చెప్పి, యాడ్ అని చెప్పి, రిమూవ్ అని చెప్పి, పాప్ అని చెప్పి, పాప్ ఐటమ్ అని చెప్పి, సో ఇలా కొన్ని క్లియర్ అని చెప్పి ఇలా డిస్కస్ చేసాం కదా. ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ మెథడ్స్, అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్. మనం దీని గురించి మళ్ళీ సపరేట్ గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇన్బిల్ట్లీ the functions which defines a inbuilt. So inbuilt గా ఉండే functions ని we are going to call as అంటే already it has. So the function it has already ఉండే functions ని we are going to call as built in functions అని అంటారు. సో దాని గురించి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. So this is very important, user defined function. So అయితే ఇక్కడ name itself says that user defined, అంటే we are going to define these functions. ఇవి పైథాన్ లో ఉండవు, మనం డిఫైన్ చేస్తాం. thus functions has been defined by the user. సో యూజర్ డిఫైన్ చేస్తారు. అయితే పైథాన్ లో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు అని అంటే బై ద కీవర్డ్ కాల్డ్ def. Def is a keyword is used to define the user defined function. Def is a keyword used to define the user defined functions. So user defined functions అనేది can be defined by using an
సో డెఫ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేసి డిఫైన్ చేస్తారు. అయితే దీని యొక్క సింటాక్స్ అంటే ఫార్మాట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మాట్ ఆఫ్ దిస్ వన్. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, ద సింటాక్స్ విల్ బి, we are going to write def. So def should be written in the small letters because def is a keyword. So the built-in reserved word అది ఎలాగంటే అలా రాస్తే కాదు. So we need to write in that format. ఎందుకంటే Python is an in case Python is an case sensitive కాబట్టి సో ఎలాగంటే అలా రాస్తే. So def and we are going to define the function name and bracket open parenthesis parameters list and next after that one we need to keep in a colon after that one. So it takes in some indentation. So indentation lopala we are going to write an a block of code. అంటే మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అనేది రాస్తాం. సో ఇది రాసి దీని బయట అంటే ఫంక్షన్ బయట, సో ఇక్కడ ఏంటిది మళ్ళీ అదే ఫంక్షన్ ని వాట్ ఎవర్ వీ హ్యావ్ అన్న ఫంక్షన్ నేమ్ వాట్ ఎవర్ వి టేక్ ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేయడం అన్నమాట. సో ఫంక్షన్ కాలింగ్ విత్ ఇక్కడ ఏంటి అంటే దీని లోపల వీఆర్ హ్యావింగ్ అన్న ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈస్ దెన్ అన్న సింటాక్స్. సో ఇప్పుడు ఈ సింటాక్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు విత్ యూజింగ్ ఫంక్షన్ అని చెప్పి ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పాను. సో ఈవెన్ ఆర్ ఆడ్ అనే ప్రోగ్రామ్ చెప్పాను. సో అందులో మీకు ఏంటిది ఫస్ట్ నేను ఈవెన్ ఆర్ ఆడ్ లో ఫస్ట్ డెఫ్ అని చెప్పి ఇచ్చాను. అంటే మనం డిఫైన్ చేసాం అది ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నాను నేను అక్కడ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అక్కడ పారామీటర్స్ లిస్ట్ కింద నేను ఏం తీసుకున్నాను నమ్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను, దాన్ని పారామీటర్ అని అంటారు. అండ్ దాని లోపల నేను ఏంటిది ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ ఎల్స్ రిలేటెడ్ గా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాశాను. రాసిన తర్వాత ఏంటిది ఈ ఫంక్షన్ బయట అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కాదు అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ బయట నేను ఏంటిది విత్ ఏదైతే మనం ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేశానో అదే నేమ్ తోటి ఇక్కడ ఫంక్షన్ నేమ్ తోటి విత్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అంటే వాల్యూస్ పాస్ చేస్తాను నేను అక్కడ. అంటే 12, 25, 11 అని చెప్పి ఇలా వాల్యూస్ ని పాస్ చేస్తాను, 34 అని చెప్పి ఇలా వాల్యూస్ ని పాస్. సో ఇలా ఈ వాల్యూస్ ని పాస్ చేసేదాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో ఇది అబౌట్ అన్న సింటాక్స్. అయితే ఇందులో ఇక్కడ ఈ పారామీటర్స్ అంటే ఏంటిది మరి ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది. సో ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ గా ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది పారామీటర్ ఇది ఆర్గ్యుమెంట్ అని. యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై దిస్ పారామీటర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై అన్న సో ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది పారామీటర్ అంటే ఏంటిది అనేది సో లెట్ మీ డిస్కస్. సో ఇక్కడ పారామీటర్ ఫస్ట్ లెట్స్ పారామీటర్. సో పారామీటర్ అంటే ద వేరియబుల్ which is used when function calling. The variable which is used when function calling. సో ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఒక వేరియబుల్ ని మనం యూజ్ చేస్తాం కదా, సో ఆ వేరియబుల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ డస్ నా పారామీటర్. సారీ ఫంక్షన్ కాలింగ్ అంటాం, ఫంక్షన్ డిఫైనింగ్ కాదు ఫంక్షన్ డిఫైనింగ్. సో ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ చేసేదాన్ని వేరియబుల్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ డస్ నా పారామీటర్స్ అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ పారామీటర్ అయితే ఈ పారామీటర్స్ అనేవి వి కెన్ యూజ్ అన్న అంటే ఇన్ ద ఫంక్షన్స్ లలో వి కెన్ యూజ్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్ లో మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని పారామీటర్ అంటే ఎన్ని వేరియబుల్స్ కావాలనుకుంటే అన్ని. మనం ఇంతకు ముందు ఈవెన్ ఆర్ ఆడ్ లో ఒకటే నమ్ అని చెప్పి తీసుకున్నాం. అలా నమ్ అని ఒకటే కాకుండా మీరు 10 num1 num2 num3 అని చెప్పి అలా 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ని బట్టి నువ్వు అలా తీసుకోవచ్చు అనమాట. సో దానికి రిలేటెడ్ గా సో ఇక్కడ ఏంటంటే ద వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ when function defining is called a parameter. So అయితే the parameters we can use n number of.
n number of depends on the function. Parameters we can use n number of depends on the function. అంటే ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యింది మనం n నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి మనం యూస్ చేస్తాం, అంటే వేరియబుల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ద వాల్యూస్ which are used when function calling. సో ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు యూజ్ చేసే వాల్యూస్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా ఏదైతే ఉందో, సో దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. ఫంక్షన్ కాల్. సో అయితే ఇక్కడ కూడా దిస్ ఆర్గ్యుమెంట్స్ passing is depends on the parameters used in the function. సో ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్ పాస్ చేసేది అనేది డిపెండ్స్ ఆన్ ద పారామీటర్స్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్ లో నువ్వు 3 పారామీటర్ తీసుకున్నావు అనుకోండి, నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పాస్ చేయాలంటే 3 ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. అదే నువ్వు ఒకటే పారామీటర్ తీసుకున్నావు అనుకోండి, ఒకటే పారామీటర్ అంటే ఒకటే ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. అంటే డిపెండ్స్ ఆన్, అంటే ఆర్గ్యుమెంట్ పాసింగ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పారామీటర్స్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్. నువ్వు 10 పారామీటర్ తీసుకుంటే 10 పాస్ చేయాలి. లేదు అని అంటే ఇట్ గోయింగ్ టు జనరేట్ అనే ఎర్రర్ ని జనరేట్. నేను అది చూపెడతాను ఎలాగనేది ఏంటిది అనేది. సో దిస్ థింగ్. అయితే ఇప్పుడు ఇందులో అగైన్ ఇందులోనే ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ ఫంక్షన్. ఇది కూడా చెప్పి మీకు ఈ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ ఫంక్షన్ రిలేటెడ్ గా ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేద్దాం. రిటర్న్ ఫంక్షన్. సో ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ అంటే the function which contains the keyword return. So the function which contains the keyword return. సో రిటర్న్ అనే కీవర్డ్ కానీ ఉంటే ఆ ఫంక్షన్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ రిటర్న్ ఫంక్షన్ అని అంటారు. ద ఫంక్షన్ విచ్ కంటైన్స్ ద కీవర్డ్ రిటర్న్. సో రిటర్న్. అయితే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ లో రిటర్న్ అనే కీవర్డ్ కానీ ఉంటుందో, వెన్ ఫంక్షన్ కాలింగ్, సో కాల్ చేస్తాం కదా, సో కాల్ చేసినప్పుడు అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేది రిటర్న్ చేస్తుంది, అది రిటర్న్ బ్యాక్ మళ్ళీ చేస్తుంది. సో రిటర్న్ చేసిన దాన్ని వీ నీడ్ టు స్టోర్ ఇన్ ద సమ్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే మనం ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాం కదా, ఆ ఫంక్షన్ ని మనము ఒక వేరియబుల్లో మనము స్టోర్ అనేది చేయాలి. సో స్టోర్ చేసుకొని మనము కావాల్సినట్టు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనం అంటే ఇక్కడ మనము అది డైరెక్ట్ గా మనం ఇప్పుడు నార్మల్ గా ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏమో కాల్ చేస్తే డైరెక్ట్ గా అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఫంక్షన్ రిటర్న్ అనేది ఉంటుందో అది ప్రింట్ అవ్వదు, రిటర్న్ చేసేస్తుంది. సో రిటర్న్ చేసిన దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ద ఫంక్షన్ విచ్ కీవర్డ్ రిటర్న్ అనేది ఉన్నప్పుడు, ద ఫంక్షన్ విచ్ కంటైన్స్ ద కీవర్డ్ రిటర్న్ అనేది ఉన్నప్పుడు the return function will store in the variable when function. సో
ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆ రిటర్న్ అనే ఫంక్షన్ అనేది విల్ బి స్టోర్ ఇన్ ద వేరియబుల్ లో మనం స్టోర్ చేస్తాం అనమాట. అంటే దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే సేమ్ అలానే ఉంటుంది, బట్ చిన్న చేంజ్ ఏంటి అని అంటే ఇక్కడ కూడా సేమ్ డెఫ్ అని చెప్పి యూజ్ చేస్తాము, ఫంక్షన్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తాము, అండ్ నెక్స్ట్ పారామీటర్స్ లిస్ట్ యూజ్ చేస్తాము. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి మనం పారామీటర్స్ లిస్ట్ యూజ్ చేయడం యూజ్ చేయకపోవడం. ఇక్కడ పారామీటర్స్ లిస్ట్ కంపల్సరీ ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ లో యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి మనం యూజ్ చేస్తుంటాం. సో అండ్ దీని లోపల రిటర్న్, సో రిటర్న్ మనం అక్కడ స్టేట్మెంట్స్ లేకపోతే ఇంకేదైనా థింగ్ అనేది మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం. రిటర్న్ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ కానీ వీఆర్ గోయింగ్ టు రిటర్న్. లేదు అని అంటే వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద పారామీటర్స్ లిస్ట్ అయినా సరే మనము డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ ని బట్టి మేము ఏదైనా సరే రిటర్న్ చేస్తాం. ఈ రిటర్న్ చేసినప్పుడు మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా, ఫంక్షన్ ని డిఫైన్ చేసినప్పుడు ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇలా ఫంక్షన్ నేమ్ అని చెప్పి ఇలా కాల్ చేయము. ఇంతకుముందు ఫంక్షన్ ఇలా కాల్ చేసాం, కానీ దిస్ టైమ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాల్ డైరెక్ట్లీ దిస్ లైక్ దిస్. సో ఈ దాన్ని మనం ఏంటిది, ఈ దాన్ని వీ నీడ్ టు స్టోర్ ఇన్ దట్ అన్న ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్, సో రిటర్న్ వేరియబుల్ ఈక్వల్ టు ఫంక్షన్ అని చెప్పి ఇలా ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు వీ నీడ్ టు స్టోర్ ఇన్ దట్ అన్న వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. దెఫ్ ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, రిటర్న్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు యూస్. సో ఇప్పుడు లెట్ మీ అంటే ఇక్కడ నోట్ గా రాసుకోవచ్చు, నోట్. సో ఇన్ ఎవ్రీ ఫంక్షన్ we are not using parameters and arguments. It depends on the function. ప్రతి ఫంక్షన్ లో వీఆర్ నాట్ యూజింగ్ అన్న పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేయం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది, పారామీటర్స్ యూజ్ చేసాము అని అంటే కంపల్సరీ మనము ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇఫ్ వి యూజ్ పారామీటర్స్ we need to pass the arguments. So arguments అనేది we need to pass it. So in every function we are not using the parameters and argument, it depends on the function. And next, if we use parameters we need to pass the arguments. So I think అయితే let me define this అన్న ఫంక్షన్. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్ ని బై యూజింగ్ అన్న పారామీటర్స్ యూజ్ చేసి అండ్ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా డిఫైన్ చేస్తారు అని చెప్పి, అండ్ వితౌట్ యూజింగ్ అన్న పారామీటర్స్ యూజ్ చేయకుండా. సో లెట్ మీ డిఫైన్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రింట్ అన్న హలో వరల్డ్ అని చెప్పి నేను ప్రింట్ చేయాలి అనుకుంటే సింపుల్ గా నేనేంటిది ప్రింట్ హలో వరల్డ్ అని ఇచ్చానంటే హలో వరల్డ్ అని చెప్పిస్తే నాకేంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ నాకేంటిది హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఇదే నాకు 10 times 20 times 30 times నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఏమైనా లూపింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం ప్రింట్ చేయొచ్చు. కానీ ఇదే హలో వరల్డ్ నా రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నేను ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఆ హలో వరల్డ్ ని ఒక ఫంక్షన్ లో నేను డిఫైన్ చేసి నేను నా రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎక్కడ కావాలనుకుంటే నేను అక్కడ ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తే నాకు అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అయిపోతుంది. ఎక్కడైనా కాల్ చేయండి, ఆ ఫంక్షన్ ఒకసారి డిఫైన్ చేసి మీరు ఎక్కడైనా కాల్ చేసినా ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరుగుతుంది. కానీ ఫంక్షన్ ని డిఫైన్ చేసిన తర్వాతనే ఫంక్షన్ ని కాల్ చేయాలి.
ఫంక్షన్ ని డిఫైన్ చేయకుండా ఫంక్షన్ ని కాల్ చేస్తే ఇట్ నాట్ గోయింగ్ టు కాల్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఫంక్షనే లేనప్పుడు నువ్వు దేన్ని కాల్ చేస్తున్నట్టు, అక్కడ ఫంక్షన్ ఉంటేనే ఫంక్షన్ ని కాల్ అనేది చేయగలుగుతాం. సో ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్, సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఏంటిది ఒక శాంపుల్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ ని అక్కడ ఎలాంటి పారామీటర్ తీసుకోవట్లేదు. సో నేను ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను, సో ఇన్ ఎవ్రీ ఫంక్షన్ వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ లో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో డెఫ్ శాంపుల్ అని చెప్పించి ఈ శాంపుల్ లోపల ఐఎమ్ ప్రింటింగ్ అన్న హలో వరల్డ్, ఆర్ హలో వరల్డ్ కాకుండా హలో పైథాన్ అని చెప్పి ఐఎమ్ ప్రింటింగ్ దిస్ వన్. సో ఇప్పుడు హలో పైథాన్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. ఒకటే స్టేట్మెంట్, ఐఎమ్ ప్రింటింగ్ అన్న వన్ స్టేట్మెంట్, దాట్ వన్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఏంటిది అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కి వచ్చి ఇప్పుడు ఇంకో థింగ్ ఏంటి అని అంటే, ఈ ఫంక్షన్ లో నేను రాశాను కదా ఇప్పుడు స్టేట్మెంట్, మనకు ఒక విషయం తెలుసు, వాట్ ఎవర్ వి రైట్ బై యూజింగ్ అన్ ప్రింట్ స్టేట్మెంట్ దాట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ అనేది అవుట్పుట్ లో నాకు ప్రింట్ అవుతుంది అని చెప్పి తెలుసు. కానీ ఇక్కడ నేను అదే ప్రింట్ స్టేట్మెంట్ ఇఫ్ ఐ రోట్ ఇన్ ద ఫంక్షన్ లోపల కానీ రాస్తే ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్, దట్ కెనాట్ బి ఎగ్జిక్యూట్స్, అది ఎగ్జిక్యూట్ కాదు. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్, వెన్ ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ మీన్స్ వెన్ వి కాల్ దట్ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. అది మీరు ఇక్కడ పాయింట్ రాసుకుంటే ఇక్కడ రాసుకోండి. The function statement can be executes when ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను కాల్ చేయలేదు కదా ఫంక్షన్ ని నేను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, ఇట్ నాట్ ప్రింటెడ్ దట్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పి ఇట్ గోయింగ్ టు ప్రింట్ దిస్ ఫార్మాట్ లో మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటిది, ఈ హలో వరల్డ్ అని నేను 2 times రాశాను, కానీ నీకు ఏంటిది ఒకటే టైం అనేది ప్రింట్ అయింది, సెకండ్ టైం ఇట్ హాస్ నాట్ ప్రింటెడ్. వై? బికాస్ whatever we write in the second time that have written in the sample అనే ఒక ఫంక్షన్ లో కాల్ చేశారు. సో అయితే ఈ థింగ్ అనేది ఇక్కడ నేను శాంపుల్ అని ఏదైతే రాశానో ఆ ఫంక్షన్ ని నేను కాల్ చేసినప్పుడే అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది నాకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్. సో వెన్ వి కాల్ దట్ అన్న ఫంక్షన్, సో శాంపుల్ అనే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి, ఇప్పుడు నాకు హలో పైథాన్, నేను ఆ ఫంక్షన్ లోపల రాశాను ఆ స్టేట్మెంట్, నాకు ఆ స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఏ ఫంక్షన్ క్యాన్ బి కాల్డ్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక ఫంక్షన్ ని మనము ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనం కాల్ అనేది చేయొచ్చు. ఏ ఫంక్షన్ క్యాన్ బి కాల్డ్ అన్న ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు కావాలనుకుంటే. ఇప్పుడు నేను శాంపుల్ అని చెప్పి కాల్ చేస్తాను, హలో పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను శాంపుల్ అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తున్నాను, సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, మళ్ళీ నాకు హలో పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అయ్యింది. అంటే నువ్వు అందులో ఎన్నిసార్లు కావాలనుకుంటే, ఇప్పుడు నేను శాంపుల్ కాల్ చేశాను, తర్వాత నేను ఒక నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను రాశాను ఇక్కడ, ఏంటిది పైథాన్ అని చెప్పి, జస్ట్ ఎగ్జాంపుల్ గా ఇన్ని టైం అంటే ఒక వేరే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాశాను అనుకున్నాం. ఆ ఫంక్షన్ అయిపోయింది, తర్వాత నేను ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను,
ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దాట్ వన్. సో ఇప్పుడు హలో వరల్డ్ అయిపోయింది. తర్వాత ఫంక్షన్ అనేది 2 టైమ్స్ కాల్ చేశాను, అది నాకు ప్రింట్ అయింది. తర్వాత 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నేను డిఫరెంట్ థింగ్స్ ప్రింట్ చేశాను, అది కూడా నాకు ప్రింట్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ నేను అదే ఫంక్షన్, ఇంతకు ముందు ఏదైతే శాంపుల్ అని చెప్పి ఫంక్షన్ డిఫైన్ చేశానో దాన్ని నేను మళ్ళీ కాల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది కాల్ చేయాలనుకుంటే సింపుల్ గా మళ్ళీ ఆ ఫంక్షన్ మొత్తం మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఆ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ని మనం డిఫైన్ చేస్తే సార్ కాల్ చేస్తే సార్. సో శాంపుల్ అని చెప్పి కాల్ చేస్తే ఇట్ గోయింగ్ టు కాల్. సో ఇప్పుడు మళ్ళీ హలో పైథాన్ అని చెప్పి ప్రింట్. అంటే నీ ఇదే నువ్వు థింగ్ ని నువ్వు లూపింగ్ కాన్సెప్ట్ ద్వారా రాసావు అనుకోండి, మళ్ళీ కోడ్ మొత్తం రాయాలి మళ్ళీ అక్కడ. కానీ నువ్వు ఇక్కడ ఇలా రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నువ్వు ఎనిటైం. అదే థింగ్ ని నువ్వు అదే లూపింగ్ కాన్సెప్ట్ ని కూడా వీ కెన్ రైట్ ఇన్ ద ఈ ఫంక్షన్ లోపల డిఫైన్ చేయొచ్చు. నువ్వు ఒక లూపింగ్ కాన్సెప్ట్ 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి కోడ్ అని చెప్పి నువ్వు రాసావు, అది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. తర్వాత ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ 10 టైమ్స్ రాయాలంటే మళ్ళీ నువ్వు ఆ ఫంక్షన్ మళ్ళీ ఆ లూపింగ్ కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ రాయాలి. అలా రాయకుండా మళ్ళీ ప్రతిసారి ఎన్నిసార్లు వాళ్ళకుంటే అన్నిసార్లు రాయకుండా ఆ లూపింగ్ కాన్సెప్ట్ ని నువ్వు ఆ ఫంక్షన్ లో రాసి నువ్వు జస్ట్ ఆ ఫంక్షన్ ని కాల్ చేసావని అంటే 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. మళ్ళీ 20 లైన్స్ తర్వాత మళ్ళీ నువ్వు జస్ట్ ఆ ఫంక్షన్ ని జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ తోటి నువ్వు కాల్ చేసావు అనుకోండి, మళ్ళీ ఆ లూప్ అనేది 10 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఇట్ గోయింగ్ టు ప్రింట్ లైక్ దట్ ఇన్ దట్ ఫార్మాట్. మనం అలా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మనం ప్రింట్ చేసుకొని డిఫైన్ చేయొచ్చు. ఇలా శాంపుల్ అని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు కాల్ చేస్తే ఇక్కడ అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ దిస్ ఇస్ అబౌట్ అన్న ఫంక్షన్. సో ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తారు. సో మీరు ఇక్కడ మళ్ళీ నోట్ అని చెప్పి రాసుకోండి. ఏ ఫంక్షన్ can be the function with the function name followed by pair of braces after the outside the function is called function calling. So this function calling అని అంటారు. And next a function can be called n number of times. ఫంక్షన్ ని మనము ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కాల్ అనేది చేయొచ్చు. సో ద ఫంక్షన్ విత్ ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై, అంటే ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పేర్ ఆఫ్ బ్రేసెస్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో ఉంటే దాన్ని ఫంక్షన్ కాలింగ్ అని అంటారు. అండ్ ఏ ఫంక్షన్ క్యాన్ బి కాల్డ్ అన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మనము ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ యూజర్ డిఫైన్. అంటే మళ్ళీ ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో కూడా మళ్ళీ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లో టైప్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. సో దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో టైప్స్, ఈ టైప్స్ ఆ టైప్స్ 2 టైప్స్ గురించి లెట్ మీ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్. రిటర్న్ ఫంక్షన్ లోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి, అవి యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు పారామీటర్స్, ఇప్పుడు నేను పారామీటర్స్ అసలు తీసుకోలేదు ఇంతకుముందు దాంట్లో. ఇప్పుడు నేను లెట్ మీ టేక్ అన్ పారామీటర్స్. సో ఇప్పుడు డెఫ్ శాంపుల్ అని చెప్పి నేను ఒక పారామీటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పారామీటర్ లో నేను ఎక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనేది పారామీటర్ తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు నీ రిక్వైర్మెంట్, ఇప్పుడు నువ్వు దీన్ని ఎక్స్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ప్రింట్ చేయాలనుకున్నావు అనుకో, జస్ట్ సింపుల్ గా ప్రింట్
ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ అని చెప్పి నువ్వు ప్రింట్ చేయొచ్చు. నేను డైరెక్ట్ గా ప్రింట్ ఎక్స్ అని చెప్పి నేను ఇస్తున్నాను. జస్ట్ నేను సింపుల్ శాంపుల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు శాంపుల్ అనే ఫంక్షనాలిటీని కాల్ చేసినప్పుడు ఇప్పుడు నేను 100 అని చెప్పి పాస్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని let me keep this one in the comment. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే మీకు ఏంటిది 100 ప్రింట్ అయింది. ఇక్కడ నేను 100 ఎందుకు ప్రింట్ అయింది, నేను శాంపుల్ అనే ఫంక్షనాలిటీని కాల్ చేశాను విత్ పాసింగ్ అన్ 100 దట్ వాల్యూ హస్ బిన్ ప్రింటెడ్. నేను జస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేశాను అక్కడ. సో ఒక స్టేట్మెంట్ మీరు ప్రతిసారి స్టేట్మెంట్ ప్రింట్ చేయదు, మీరు లాజిక్ ని ఇంకేమన్నా బిల్డ్ చేసుకోవచ్చు అక్కడ. డిపెండ్ ఇంతకుముందు మనం ఈవెన్ ఆర్ ఆడికి లాజిక్ బిల్డ్ చేసి రాసాం కదా, అలా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూ, ఇప్పుడు నువ్వు ఇందులో కూడా కండిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూ నువ్వు 100 పాస్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ కండిషన్ ఇఫ్ ఎక్స్ వాల్యూ అనేది 2 తోటి డివిజబుల్ అవుతే అప్పుడే నాకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి అని చెప్పి అలా కండిషన్ తీసుకొని కూడా నువ్వు రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. సో ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ వాల్యూ పాస్ చేశాను, ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నావు. నువ్వు శాంపుల్ అనే 100 ఇచ్చావు, నువ్వు ఇప్పుడు శాంపుల్ అని చెప్పి ఈసారి యూఆర్ పాసింగ్ అన్న 125. ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూనే నువ్వు ఇప్పుడు ఇక్కడ 125 పాస్ చేస్తే 125 అంటే నువ్వు ఎంత పాస్ చేస్తున్నావో నీకు అంత వాల్యూ అనేది నీకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. అదే ఇప్పుడు నువ్వు సేమ్ థింగ్ ఇప్పుడు నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను అనుకోండి, డెఫ్ శాంపుల్ అని చెప్పి తీసి ఈసారి నేను అంటే శాంపుల్ ప్రతిసారి శాంపులే తీసుకోవాలన్నా లేదు, లెట్ మీ టేక్ అన్న ఎస్ షార్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఎస్ అని చెప్పి ఇచ్చి ఏ కామా బి అని చెప్పి 2 పారామీటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 తీసుకోవాలని లేదు, యూ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి. ఇప్పుడు 2 తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకోవట్లేదు. ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు, లేక డైరెక్ట్ గా ప్రింట్ ఏ ప్రింట్ బి అని చెప్పి ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ రెండింటిని నేను యాడ్ చేసి నేను ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు యాడ్ అన్న ఏ ప్లస్ బి ద సమ్ ఈజ్ అని చెప్పి మీరు అలా రాయొచ్చు, నేను డైరెక్ట్ గా ప్రింట్ చేసి చూపెడుతున్నాను. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అని చెప్పి నేను రాశాను. ఇప్పుడు రాసి ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను శాంపుల్ అంటున్నాను ఎస్ అని చెప్పి ఇచ్చి ఎస్ లోకి వాల్యూస్ పాస్ చేయాలి. ఐ నీడ్ టు పాస్. ఇంతకుముందు నేను శాంపుల్ అని చెప్పి తీసుకున్నాను, శాంపుల్ కి 100 125 అని చెప్పి నేను పాస్ చేస్తాను. ఇప్పుడు నేను సేమ్ అలాగనే ఇంతకుముందు ఎస్ కి శాంపుల్ కి పాస్ చేసినట్టే ఎస్ ఆఫ్ ఎస్ కి కూడా నేను 100 అని చెప్పి నేను పాస్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఎన్ని పాస్ చేస్తున్నాను, ఒకటే ఆర్గ్యుమెంట్ అనేది నేను పాస్ చేస్తున్నాను. సో ఎస్ ఆఫ్ 100 అని చెప్పి ఇస్తే నాకు ఎర్రర్ చెప్పండి. ఎస్ ఆఫ్ 0 మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బి అని చెప్పి వచ్చింది. రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇక టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లో ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక టైప్ అన్నమాట. సో ఇది రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది అని చెప్పి నీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సరే, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, నువ్వు ఎన్ని పాస్ చేయాలి, 2 పాస్ చేయాలి. అంటే ఎస్ ఆఫ్ 100 కామా 200 అని చెప్పి ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది ప్రాపర్ గా వితౌట్ ఎనీ ఎర్రర్ 2 వాల్యూస్ అనేది ఇక్కడ 200 అని చెప్పి ఇలా వస్తుంది అనమాట. సో ఈ విధంగా పాస్ చేయొచ్చు. ఇక డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్ ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ లో కూడా మీకు టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి అండ్ రిటర్న్ ఫంక్షన్ గురించి అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.